హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయింది. తన గగనతలాన్ని ఇరాన్ మూసేయడంతో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఆగిపోయింది. యుద్ధం వల్ల ఇంకా అనుమతి రాలేదని అంటున్నారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. 3 గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్వే పైనే ఉండిపోయింది విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బ్రిటిష్ ఎయిర్వేస్ కు సంబంధించినటువంటి విమానం నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ప్రజెంట్ ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తన గగనతలాలకు సంబంధించినటువంటి రూట్ ను మూసివేసింది. సో ఇదే విషయంపై యుద్ధం కారణంగా విమానాలు ఎగరడానికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే కనీస సమాచారం రాకపోవడంతో బ్రిటిష్ ఎయిర్వేస్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినటువంటి సందర్భం ఉంది. దీంతో గడిచిన గత 4 గంటలుగా కూడా రన్వే పైన ఈ విమానం ఉండిపోయింది, టేకాఫ్ తీసుకోకుండా. ఇక విమాన ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ కూడా. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇరాన్ కు సంబంధించినటువంటి గగనతలాన్ని మూసివేశారు కాబట్టి అటువైపుగా వెళ్లేటటువంటి విమానాల మీద కూడా దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించిన విమానయాన వర్గాలు అయితే మాత్రం ప్రజెంట్ అక్కడి నుంచి కూడా సూచనలు రాకపోవడంతో, ఆదేశాలు రాకపోవడంతో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాన్ని మాత్రం అక్కడే ఆపివేసినటువంటి సందర్భం అయితే ఉంది. దీంతో విమానంలో ఉండేటువంటి ప్రయాణికులు తాము పడుతున్నటువంటి ఇబ్బందులను సెల్ఫీ వీడియో తీసి ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. దీంతో తామంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది నుంచి కావచ్చు, లేకపోతే బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే 4 గంటలు గడుస్తుంది. తామంతా కూడా విమానంలోనే ఉన్నామంటూ కూడా తమ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా, లేకపోతే మరేదైనా ప్రత్యామ్నాయం చూపించాల్సింది కూడా వారంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు కోరుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇటు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగానే ఈ విమానం ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్ శశి, థ్యాంక్ యూ.